ఇటువంటి పథకాలు ఎప్పుడన్నా ఏ ముఖ్యమంత్రి పెట్టిన ముఖ్యమంత్రి ఉన్నాడా? లేవు లేవు అసలు నొక్కి ఒక్క నుంచి చెప్పొచ్చు. ఉన్నాడా? లేడు లేడు. ఉన్నాడా? ఏ ముఖ్యమంత్రి అయినా సరే. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు రాజశేఖర రెడ్డి తండ్రి గారు కూడా ఆరోగ్య ఒకటి పెట్టారు, వేస్తాం. తర్వాత ఇన్ని పథకాలు ఇది తల్లికి బిడ్డకి, బిడ్డకి తల్లికి, ముసలి వాళ్ళకి, మొక్కు వాళ్ళకి, అందరికి కరెక్ట్ గా చేసే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి అయితే ఇంతవరకు ఒక ముఖ్యమంత్రి కూడా రాలేదు. సార్ మరి చూసుకున్నట్లయితే ఇంత మంచి పథకాలు, ఇంత సంక్షేమ పథకాలు పేదలకి, బలహీన వర్గాలకి, చెరువులో ఉన్న ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో వీరిని గద్దెదించడానికి టీడీపీ మరియు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి పొత్తుతో ప్రయత్నిస్తున్నారు. సక్సెస్ఫుల్ అవుతారంటారు. ఏమండి అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మామూలుగా ఇది పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు వచ్చినాయి? ఎక్కడ ఎవరెవరు లెక్కేస్తారు? తర్వాత ఈయన చంద్రబాబు నాయుడుకి ఎన్ని సీట్లు వచ్చినాయి? ఎవరెవరు లెక్కేస్తారు? జనాలు గుండెల్లో ఉండాలి, జనం గుండెల్లో ఉండి గెలిపిస్తారు. ఈయనకి మామూలుగా ఎన్ని వచ్చినాయండి? చంద్రబాబు నాయుడుకి 21 సీట్ వచ్చింది అనుకుంటా. ఏమండి ఈసారి గెలుచుకుంటే ఒక 40 సీట్లు లోపు గెలుచుకోమనండి. పవన్ కళ్యాణ్ ఈయన కూడా కలిసి గెలుచుకోమానండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు ఉమ్మడి పొత్తుతో వచ్చి ప్రజల్లో ఒక సెక్షన్ ఆఫ్ పాజిటివ్ లేకుండా నెగిటివ్ గా స్ప్రెడ్ చేసి ఏదైతే ఉందో అబద్ధాలు ఇవన్నీ సృష్టించి ఇన్ని గద్దెదించాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇవాళకి పవన్ కళ్యాణ్ ఎవరికి ఏం మేలు చేశాడు? ఇవాళ రైతులు నేను మేలు చేస్తున్నాను, వాళ్ళకి నేను మేలు చేస్తానని చెప్పారని ఆయనకి ఎవరు రమ్మన్నారు? చిరంజీవి గారు రమ్మన్నారా ఆయన్ని? ఏమండి చిరంజీవి గారు రమ్మన్నారా? చిరంజీవి గారే మామూలుగా ఎనహమాలు ఉండిపోతే ఈయన వచ్చి దేశాన్ని ఇది చేస్తాడా? ఆయన వచ్చారు పారితోషికంలో తల ఒక 50,000 ఇచ్చి తల ఒక ₹1,00,000 ఇచ్చేసి మేము జనాన్ని మేము ఇది చేస్తున్నాము, ప్యాకేజ్ ఇస్తున్నాము. ఏంటి స్వామిది? ఏ పవన్ కళ్యాణ్ ఏంటి అంటే ఇప్పుడు మీరు చెప్పే పరంగా ఒక ప్రాబ్లం పైన అవగాహన లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అంతే. నేనే ముఖ్యమంత్రి అయిపోవాలి అమ్మటే లేదు. మొన్న వచ్చాడు చంద్రబాబు నాయుడుతో కూడా మరి ఏం మాట్లాడలా. వాళ్ళ కార్యకర్తలతో 2 మాటలు మాట్లాడాడు. ఆయన ముఖ్యమంత్రి లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అన్నాడు ఆయన. ఈయన ముఖ్యమంత్రి అయితే ఈయన సంతానమే. అంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ములాఖత్తుకి వెళ్ళినప్పుడు ఉమ్మడి మేనిఫెస్టోతో ముందుకు వస్తాం, పొత్తులతో కూడుకున్న రాజకీయాలు తెరతీస్తున్నాను, వ్యతిరేక ఓటును చీలనివ్వమంటున్నారు. అసలు ఈయనకి ఓటు ఉందా ముందు? జనానికి ఎవరికండి? ఈయనకి ఓటేసే ఎవరు ఉందంటారా ప్రజలు అసలు ముందు? ఏమండి ఒక్క విషయం చెబుతారంటారా? పవన్ కళ్యాణ్ గారికి ఉంది, అయితే సినిమా ఫీల్డ్ గా ఉంది, ఎవరు చెప్పలేరు. అయితే చంద్రబాబు నాయుడు గారికి అంటారా? ఆయన ఫస్ట్ నుంచి మామూలుగా ఇది చేసుకొని వచ్చాడు. అయితే ఆయన మామూలుగా ఫస్ట్ నుంచి మామూలుగా జనాలని మామూలుగా ఇది చేసుకుంటూ వచ్చాడు. గవర్నమెంట్ ఆయన మీద ఉంది. ఇంతవరకు ఏ గవర్నమెంట్ రాలా ఆంధ్రప్రదేశ్ లో. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్, తర్వాత ఎన్టీఆర్ గారు గవర్నమెంట్, వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. ప్రజల కోసం బయటకు వచ్చి అన్ని పథకాలు పెట్టి నడిపించిన గొప్ప మనిషి ఆయన. సార్ ఈ పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈసారి మరి జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారా? జైలుకు వెళ్ళొచ్చి నాటకాలు చేస్తున్న టీడీపీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు గారిని ఇవన్నీ రాజకీయ నాటకాలలో మొత్తం కలబోసేయండి, ఒక ప్లాన్ అయ్యింది. అర్థమవుతుందండి? ఇవన్నీ రాజకీయ నాటకాలు. ఇవన్నీ జైలుకి వెళ్తారు, వస్తారు, పోతారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాకా లేవు జైలు మామూలుగా ఇది చేయలేదా? అంటే ఈయన ఏమంటున్నారంటే ఉద్యోగ కల్పన నేనే చేశాను, ఒక పక్క సాఫ్ట్వేర్ ఉద్యోగాలు నేనే తెచ్చాను, ఇండస్ట్రీలు కానీ ఇవి కానీ అంతా నేనే చేశాను అంటున్నారు. మరి దీని పరంగా 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారు. సార్ ఒక్క విషయం చెప్తున్నాను నేను, మామూలుగా మళ్ళీ గతంలోకి వెళ్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పటికీ ఈయన మామూలుగా అంతకుముందు గతం 10 సంవత్సరాలు అయిపోయింది. ఈయన ఓడిపోయి తర్వాత గెలిపించారు.
వచ్చారు. వచ్చిన తర్వాత ఈయనకి పట్టం కట్టారు. కట్టిన తర్వాత మామూలుగా ఎక్కడికక్కడ ఇది ఇక్కడ రాజధాని, అక్కడ రాజధాని చెప్పాను. 5 సంవత్సరాలలో ఈ చంద్రబాబు నాయుడు ఒక్క రాజధాని కూడా తయారు చేయలేదే. 5 సంవత్సరాలు ఉన్నాయి ఆయనకి, 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్నాయి, ఒక రాజధాని తయారు చేయలేదే చంద్రబాబు నాయుడు గారు. ఓకే, అంటే మనకి ఉమ్మడి రాజధానిగా ఉన్న హక్కును వదిలేసుకుని హైదరాబాద్ నుంచి హడావుడిగా వచ్చి ఇక్కడ అమరావతి స్టార్ట్ చేశారు. అండి ఎడదీశారు, చెబుతారాము ఎడదీశారు, ఎడదీసుకున్నారు. తర్వాత ఈయనకి ఇచ్చారు. ఈయనకి ఇచ్చిన తర్వాత మొత్తం ఏడకాడ శంకుస్థాపన చేశాడు. చేసిన తర్వాత ఈయన చేతుల్లో ఎంత ఉంది, 2 సంవత్సరాలు ఉన్నాయి ఈయన చేతిలో. అప్పుడు చేయలేదే. మరి పేద ప్రజలకు తెలియదా అది? ఈ జనాలకు తెలియదు అది. ఇది ఒక జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడా? ఆయన చేతిలో 5 సంవత్సరాలు ఉంది కదా, అప్పుడు ఇచ్చేలేదే. ఆ రాజధాని అప్పుడు ఇచ్చేలేదే. సో మరి రాష్ట్ర ప్రజలు నమ్ముతానంటారా నమ్మరంటారా ఈసారి ఎలక్షన్స్? ఎవరండి రాష్ట్ర ప్రజలు ఎవరైతే? ఒక్క విషయం చెబుతున్నా స్వామి, మీరు మా తోట ఉద్యోగస్తులు, నేను చిన్న సెక్యూరిటీ జాబ్ చేసుకుంటాను. అయితే నమ్మరు. ఆయన 5 సంవత్సరాలు చేశాడు. 5 సంవత్సరాల్లో కూడా మామూలుగా అమరావతిని ఇచ్చేలేకపోయాడు. ఇప్పుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి మీద పెట్టి తిట్టకండి. చెప్పండి, ఆయన చేతిలో అంత 2 సంవత్సరాలు ఉంది. అప్పుడు ఎక్కడ కట్టాడు? అప్పుడు ఎక్కడైనా కట్టాడా? ఒక ఇది అన్ని ఆలోచన అప్పుడే అన్ని కట్టాడా? చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా కట్టాడా? 2024 ఖచ్చితంగా గెలవబోయే సీఎం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. 175కి 170 స్థానాలు అంటున్నారు. ఎన్ని రావచ్చు? 120 వస్తాయి. ఓకే సార్.